నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఒక పుస్తకం, దాని బరువు 75 కిలోలు. దాన్ని రాయడానికి కనీసం 30 ఏళ్లు పడుతుంది. కానీ అది కేవలం ఒక్క రాత్రిలో పూర్తయింది. ఎలా సాధ్యం? ఎందుకంటే ఆ పుస్తకాన్ని రాసింది మనిషి కాదు, స్వయంగా సైతాన్ అని చెప్తారు. ఒక సన్యాసి తన ప్రాణాలను కాపాడుకోవడానికి సైతాన్తో చేసిన ఒప్పందం ఫలితమే ఆ పుస్తకం. ఇంతకీ ఆ పుస్తకంలో ఏముంది? దాన్ని చదివితే ఏమవుతుంది? ప్రపంచంలోని అత్యంత రహస్యమైన పుస్తకం డెవిల్స్ బైబుల్ పై ఈ స్పెషల్ స్టోరీ. దీని అసలు పేరు కోడెక్స్ గిగాస్, అంటే ఒక పెద్ద పుస్తకం అని అర్థం. కానీ ప్రపంచం దీన్ని డెవిల్స్ బైబిల్ లేదా సైతాను గ్రంథం అని పిలుస్తుంది. 92 సెంటీమీటర్ల పొడవు, 75 కిలోల బరువున్న ఈ పుస్తకాన్ని ఎత్తాలంటే కనీసం 2 మనుషులు కావాలి. 160 గాడిదల చర్మంతో దీని పేజీలను తయారు చేశారు. నిపుణుల అంచనా ప్రకారం ఈ పుస్తకాన్ని ఒకే వ్యక్తి పూర్తి చేయాలంటే కనీసం 25 నుంచి 30 ఏళ్లు పడుతుంది. కానీ మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చేతిరాత ఒకేలా ఉండడం, ఇది కేవలం ఒక్క రాత్రిలోనే పూర్తిందని చెప్పే కథ దీనికి అంత చిక్కని మిస్టరీని ఆపాదించాయి. ఈ పుస్తకం వెనుక ఒక భయంకరమైన కథ ప్రచారంలో ఉంది. 13వ శతాబ్దంలో హెర్మన్ అనే ఒక సన్యాసి తను ఉంటున్న మఠం యొక్క నియమాలను ఉల్లంఘిస్తాడు. దీనికి శిక్షగా అతన్ని గోడ కట్టి బతికుండగానే సమాధి చేయాలని రాజు ఆదేశిస్తాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ సన్యాసి రాజుకు ఒక ప్రతిపాదన పంపుతాడు. నాకు ఒక్క రాత్రి సమయం ఇస్తే మానవ జాతి జ్ఞానాన్ని మొత్తం ఒకే పుస్తకంలో రాసి మన మఠానికి కీర్తి తెస్తాను అని చెబుతాడు. అర్ధరాత్రి గడిచినా పుస్తకం పూర్తి కాకపోవడంతో ఆ సన్యాసి దేవుడిని కాదు, సైతాన్ను ప్రార్థిస్తాడు. తన ఆత్మకు బదులుగా ఈ పుస్తకాన్ని పూర్తి చేయమని సైతాన్తో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ ఒప్పందం ప్రకారం సైతాన్ తెల్లవారేలోపే ఆ పుస్తకాన్ని పూర్తి చేస్తుంది. కృతజ్ఞతగా ఆ సన్యాసి పుస్తకంలోని ఒక పేజీలో సైతాన్ పూర్తి చిత్రాన్ని గీశాడు. ఈ పుస్తకంలో ఎక్కువ భాగం బైబిల్ ఉన్నప్పటికీ కొన్ని పేజీలలో మాయలు, మంత్రాలు, భూతవైద్యం గురించి కూడా రాసి ఉంది. ఈ పుస్తకాన్ని చదివిన వారికి ఏదో ఒక కీడు జరుగుతుందని, ఇల్యూమినాటి వంటి రహస్య సంఘాలు ఈ పుస్తకంలోని రహస్యాలను అనుసరిస్తాయని కొన్ని పుకార్లున్నాయి. కానీ వీటికి ఎలాంటి ఆధారాలు లేవు. ఈ పుస్తకం మొదట బొహేమియాలోని మఠంలో, ఆ తర్వాత రాజుల సేకరణలో, చివరికి యుద్ధంలో స్వీడిష్ సైన్యం చేతికి చిక్కింది. ప్రస్తుతం ఈ డెవిల్స్ బైబిల్ స్వీడన్లోని నేషనల్ లైబ్రరీలో భద్రంగా ఉంది. ఒక సన్యాసి ఆత్మకు ప్రతిఫలంగా పుట్టిందో లేక ఒక మనిషి అసాధారణ పట్టుదలకు నిదర్శనమో తెలియదు, కానీ ఈ సైతాను గ్రంథం మాత్రం నేటికీ చరిత్రలో అంతు చిక్కని అత్యంత భయానకమైన మిస్టరీగా మిగిలిపోయింది.